ఎహెజ్కేల్ 30 అధ్యాయము మొదటి 5 వచనాలు ధ్యానించుకొని ఆరాధనలోకి వెళ్దాం. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. మరియు అంటే అనేక సందర్భాల్లో అనేక విషయాలు, ఎవరికి శిక్ష వస్తుంది, ఎవరికి విడుదల వస్తుంది, ఎవరు ఏ తప్పులు చేశారనే విషయాలు దేవుడు యెహెజ్కేలుకి బయలుపరుస్తున్నాడు. పాపం చేసిన వారికి శిక్ష, మారు మనసు పొంది తిరిగి దేవుని వైపు తిరిగిన వారికే రక్షణ. ఈ విషయాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. గతంలో తూరు సీదోను తూరు దేశానికి మిగతా దేశాలకి ఏ విధంగా శిక్ష వచ్చిందో వాళ్ళు గర్వించిన కారణం చేత, ఇశ్రాయేలీయునికి బాధ కలిగి చేసిన కారణం చేత దేవుడు తూరుని, మా పట్టణాలను కూడా, మోయాబును కూడా తాను శిక్షించాడు. ఇప్పుడు ఇక్కడ 30వ అధ్యాయంలో ఇంకొకరికి మీద దేవుడు తీర్పును వెల్లడి చేస్తున్నాడు. నరపుత్రుడ, సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, శ్రమదినం వచ్చిన అంగలార్చుడి, శ్రమదినం వచ్చిన అంగలార్చు. యెహోవా దినము వచ్చను, అది దుర్దినము. అన్యజనులు శిక్షనందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశం మీద పడును. ఐగుప్తీయులలో హతులు పోలగా కూష దేశస్థులు వ్యాకులు పడుదురు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీయులను, పూతీయులను, లోదీయులను, కూబీయులను, నిబంధన దేశపు వారిను, మిశ్రిత జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. ఎవరి మీదకి వస్తుందంటే అన్ని జనుల మీదకి వస్తుంది. అది శ్రమదినం. కనుక ఈ లోకంలో 2 తెగలైన ప్రజలు ఉన్నారు. ఒకటి దేవుని ప్రజలు, ఇంకొకరు ఈ లోకపు ప్రజలు. వారిని అవిశ్వాసులు, లేక దేవుడు కాని వారిని నమ్మారు. సో ఇటువంటి వారు దేవునికి విరోధులు. వారెప్పుడూ కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తాం. ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు. అయితే దేవుని ఎరగని వారు కూడా ఉన్నారు. ఎరగిన వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి, లేకపోతే నేరుగా యేసు ప్రభుని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. యేసు ప్రభుకి విరోధంగా చెడ్డ మాటలు పలుకుతున్నారు. ఈయన దేవుడే కాదంటున్నారు. క్రీస్తును నమ్ముకున్న వారందరినీ కూడా హింసిస్తున్నారు కదండి. అటువంటి పరిస్థితి. అయితే మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. క్రీస్తుని ఎరకముందు, క్రీస్తు మనకు బయలుపరచబడక ముందు మనం కూడా ఏం చేసాం? దేవుని దూషించిన వారుగానే ఉన్నాం కదా, హింసకులుగానే ఉన్నాం. ఎప్పుడైతే మనకి క్రీస్తుని బయలుపరిచాలో మనము ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాము. తర్వాత దేవుడు కాని వారిని ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే వాటిని పూర్తిగా వదిలిపెట్టాం. ఎందుకంటే విగ్రహాలు దేవుని మహిమను మార్చివేస్తున్నాయి అన్నమాట. ఈ విగ్రహం అనేది ఏంటంటే కృత్రిమమైనది. కృత్రిమమైనది వేరు, సత్యమైనది వేరు. ఇప్పుడు కీర్తన 185లో 12వ వచనం, కీర్తన 85 12వ వచనం. కీర్తన 85 12. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలములిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును. 11 చదువు. కృపాసత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యం మొలసును, ఆకాశంలో నుండి నీతి పారజూసు. సత్యం, నీతి ఎవరు పొందుతారంటే
సత్యవంతులే పొందుతారు, సత్యాన్ని ఎరిగిన వారే పొందుతారు. సత్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే భూమిలో నుండి, ఇప్పుడు ఏ చెట్టు సత్యమైంది? భూమిలో నుండి మొలిచి ఆకులు ఫలాలు ఇచ్చే చెట్టు మంచిదా, సత్యమైనదా? లేకపోతే మనం చేతులతో చేసుకుని ఇక బొమ్మ కింద గూట్లో పెట్టుకోవడం మంచిదా, సత్యమైందా? దానికి డూప్లికేట్ కదండి, డూప్లికేట్. దాన్ని మనం ఎలాగైనా చేయొచ్చు. కానీ ఒక మనిషి సత్యమైన చెట్టుని, ఒక మామిడి చెట్టు తీసుకోండి, లేకుండా అరటి చెట్టు తీసుకోండి, ఏ వ్యక్తి అయినా దాన్ని తనంతటి తాను మనం మొలిపించగలరా? ఎవరు మొలిపించగలుగుతారు? ఏ దేవుడు? సత్యదేవుడు, సృష్టికర్త ఒక్కడే. దేవుళ్ళు అనబడిన వారు అనేకం ఉన్నారు, ఎవరైనా మొలిపించగలరా? ఈ భూమిని సృష్టించి భూమి మీద ఉన్న వాటన్నిటినీ చేసి సృష్టించిన దేవుడే సమస్తాన్ని చేస్తాడు. అయితే ఆయన చేసిన క్రియలన్నీ సత్యములు కదండి. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? కృత్రిమమైన వాటిని చేస్తున్నాడు. దేవుడు భూమిలో నుండి అరటి చెట్టుని మొలిపిస్తే మనకి ఆకులు కదా. ఇప్పుడు ఆంధ్రాలో కానీ ఎక్కువ అరటి ఆకుల్లోనే తింటారు ఆకులు. తర్వాత అరటి పండ్లు తినని వారు ఎవరు ఉండరు. ఉంటారా ఎవరైనా? ప్రతిరోజు తింటారు. అది దేవుడు సృష్టించాడు, తింటున్నావు, బలుస్తున్నావు, తింటున్నావు, బలుస్తున్నావు. అయితే దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక ప్లాస్టిక్ వాటితో చేసి ఒక సేమ్ అలాగే చేసి గూట్లో పెట్టుకుంటున్నాం. ఇది దేని కొరకు? ఇది అలంకారం. ఇది సత్యానికి సాటి అయింది కాదు, దీనిలో జీవము లేదు. అయితే ఇప్పుడు ఏకంగా సరే ఈ చెట్ట పుట్ట ఏదో చేసుకుని అలంకారం కొరకు పెట్టుకున్నాడు అనుకో, పర్వాలేదు. అయితే దేవుడినే కృత్రిమంగా చేస్తున్నాడు. ఎవరు దేవుడు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన పాపముల కొరకు శిలువ వేయబడ్డాడు, నిజంగా రక్తం కార్చాడు, చనిపోయి సమాధి భూమిలో నుండి తిరిగేమయ్యాడు, మొలిచాడు. అందుకనే ఆయన సత్యమైనవాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే సత్యము, నేనే సత్యము. మిగిలిన వారంతా కృత్రిమము. కృత్రిమము అంటే కృత్రిమం అంటే అర్థం ఏంటి? మానవులు. మానవులు ఎలాగా భూమిలో నుంచి ఒక చెట్టును కానీ పుట్టును కానీ చేయలేరు, మలిపించలేరు. రమ్య అర్థమవుతుందా? మలిపించలేరు. దాన్ని ఎవరు చేశారు? దేవుడు. ఆ దేవుణ్ణి ఒకవేళ మనుషులు చేయాలంటే ఏం చేస్తారు? కృత్రిమంగానే చేయాలి. ఆ చెట్టుని ఎట్లా చేస్తున్నారో ఈ దేవుణ్ణి కూడా అట్లే చేస్తారు. దాన్ని పూజిస్తే ఏమొస్తుంది? దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క కోపము వస్తుంది. ఎవరిని తెలుసుకోవాలి మనం? దేవుని దయ వలన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభుని ఎరిగాం. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఏమొచ్చింది మనకి? పైనుండి నీతి సమాధానం వచ్చింది. ఇందాక కీర్తనలో చదివాం కదా, పైనుండి నీతి సమాధానం. ఎవరు నీతిమంతులు? ఎవరి పాపాలు అయితే క్షమించబడతాయో వారు దైవోగ్రత నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు వీళ్ళ మీదకి చదువుకున్న దాంట్లో వీళ్ళ మీదకి, ఐగుప్తు మీదకి, మిగిలిన తన స్నేహితులందరి మీదకి ఏమొస్తుందంట? శ్రమ వస్తుంది. ఎందుకు వస్తుంది? నిజదేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళంతా. నిజదేవునికి, సత్యదేవునికి విరోధంగా కార్యాలు చేస్తున్నారు. తన ప్రజలైన వారిని చెరబడుతున్నారు, తన ప్రజలైన వారి సొత్తును దోచుకుంటున్నారు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు తన వారిని రక్షిస్తాడు, తన వారిని శిక్షించేవారిని, దేవుని అవమానపరిచేవారిని శిక్షిస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా మహాదినము వచ్చను. ప్రతిరోజు కూడా శిక్షించాడు. అందుకనే ఎన్ని తిట్లు తిట్టినా యేసు ప్రభువుని ఇంకా బతుకుతున్నారంటే కారణం ఏంటి? ఒక యెహోవా దినం అవుతుంది. ఆ దినం వచ్చిన తర్వాత అబ్బా అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఎంత వెర్రవేగారో, ఎంత బుద్ధిహీనంగా మాట్లాడారో, ఎంత అజ్ఞానంగా చేశారో, వారు చేసిన క్రియలు, వారి మాటలు, ఇవన్నీ కూడా దాన్ని బట్టి నేనే దేవుడు అనుకుంటున్నాను, ఈ దేవుడు చేతకాడవాడు అనుకుంటున్నారు.
శిలువ మీద దిగలేకపోయాడు అనుకుంటున్నారు కదండి. శిలువ మీద నుంచి దిగలేకపోయాడు అనుకుంటున్నారు. ఆ విధంగా నానా విధాలుగా యేసుక్రీస్తుని బలహీనుడిగా చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి బలహీనుడయ్యాడు కదండి. అది అయితే శత్రువుని శిక్షించడానికి బలవంతుడయ్యాడు, మనల్ని రక్షించడానికి లేదు. శిలువ మీద కదా మన బలహీనతలను బట్టి, మన పాపాలను బట్టి తాను శిక్ష భరించాడు కదండి, తిరిగి లేచాడు. అయితే శిలువ వేయబడ్డ ద్వారా మనల్ని రక్షించాడు, మన పాపాలు క్షమించాడు. అయితే శత్రువులందరినీ ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అయితే మనం శత్రువు జాబితాలో ఉండకూడదు. కృప ఎవరి జాబితాలో ఉండాలి కదా. కృత్రిమమైన వాటిని చేసి ఆనందించకూడదు. ఈవెన్ మనం కూడా ఈ మిశ్రిత జనం అన్నది ఉంది కదా, చూడండి 6వ వచనంలో, 5వ వచనంలో కూషీయులను, పూతీయులను, కోబీయులను, మిశ్రిత జనం. ఇప్పుడు చర్చ్ కూడా మిశ్రితం అయిపోయింది కదా. ఇప్పుడే చెప్పారు పెంతెకోస్తని, ఇంకా బైబిల్ మిషన్ అని, ఇంకో కుట్టు మిషన్ అని, ఈ మిషన్ అని. ఆ మిషన్ పేరు బాగానే ఉంది కానీ మిశ్రిత జనం అయిపోతున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది. ఉదాహరణకు మనం చూద్దాం. క్రిస్మస్ సత్యమైనదా లేకపోతే కృత్రిమమైనదా? ఎట్లా చెప్తావు? నువ్వు వచ్చావు ఆ రోజు క్రిస్మస్ రోజు? రాలేదా? ఓకే, బాగానే చెప్పావు. క్రిస్మస్ కృత్రిమమైనదా సత్యమైనదా? ఎట్లా చెప్తావు? ఏమ్మా బాగా చెప్పావు. నువ్వు చేసావా? అంటే నువ్వెవరు? మిశ్రిత. ఇప్పుడు స్టార్ పెట్టారు కదా, స్టార్ అది కృత్రిమైనదా సత్యమైనదా? కృత్రిమైనది ఏంటి? విగ్రహం కదా. ఏం దివ్య రమ్య కృత్రిమైనది, మానవ హస్తాలతో డూప్లికేట్గా చేస్తుంది. ఆ నక్షత్రం న్యాచురల్ నక్షత్రం. ఎందుకంటే దేవుడు వాడుకోవడానికి సృష్టిని చేశాడు కదా. ఆ జ్ఞానుల్ని వాళ్ళు అజ్ఞానులు అయినందుకు అజ్ఞానులు అయ్యారు కూడా. వాళ్ళని ఎక్కడికి నడిపించింది? సత్యవంతులైన యేసుప్రభు దగ్గరికి నడిపించింది. ఓకే. అదే సమయంలో శత్రువు హేరోదు ఏమయ్యాడు? శత్రువు అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినందుకు దాదాపు 2 లక్షల మంది మగపిల్లల్ని చంపించేసింది. ఎక్కడ? యెరూషలేము కదా, యెరూషలేము, బెత్లెహేము ఈ ప్రాంతాల్లో. ఓకేనండి. బెత్లెహేము కూడా యెరూషలేము దగ్గరే. కాబట్టి నేను వెళ్ళి చూడలేదు, బైబిల్ని బట్టి చెప్తాను. దాంట్లో కూడా ఉంటుంది, ఎంత దూరం ఉంటుందని కూడా కొన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి నడిపిస్తే ఇప్పుడు దాన్ని డూప్లికేట్ చేస్తున్నారు ఎవరండి? 25th క్రిస్మస్ అని బైబిల్లో ఉందా? ఎందుకు లేదు? ఉందా? ఏం కృప? మరి ఎందుకు చేస్తున్నావు? మనిషి చేసింది ఏది? కృత్రిమ. ఒకవేళ చేస్తే తప్పేంటి? వినండి, మంచిగా వినండి. చేస్తే తప్పేంటి? తప్పేం లేదు కదా. నలుగురిని పిలిచి భోజనాలు పెడదా అనుకున్నా ఫెయిల్ అయింది. చూడండి, గలతీ 4:9-10. గలతీ 4:9-10 త్వరగా చదవండి. ఇప్పుడు దేవుని ఎరిగిన వారును, దేవుని చేత ఎరగబడిన వారును కనుక ఏవేంటండి? బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె ఘోరనేల దినములను, మాసములను, కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు కదండి. దినాలు ఈరోజు మంచిదండి, లేకపోతే ఈరోజు క్రిస్మస్ డే.
క్రిస్మస్ డే బైబిల్లో ఎందుకు రాయలేదు దేవుడు? దినాన్ని ఆచరించడం కృత్రిమం. అయితే మరి ఆదివారం ఎందుకు ఆదివారం దేవుడు పెట్టింది. ఆదివారం ప్రభు దినం అంటే ఏంటి? పునరుద్ధారుడైన లేచిన దినం. శుక్రవారం ఏంటి? బలహీనమైన తను చంపిన దినం కదా. చంపినప్పుడు శత్రువు అతిశయించాడు, లేచినప్పుడు శత్రువు చచ్చాడు. మనందరికీ ఏమొచ్చింది? రక్షణ. కాబట్టి సత్యంలోనే రెండు ఉంటాయి, ఒకటి కృత్రిమం, ఒకటి సత్యం. దేన్ని అనుసరించాలి మనం? ఇప్పుడు సంఘాలు ఉన్నాయి కదా, ఈ మిషను ఆ మిషను, ఇవన్నీ కూడా ఈ కుట్టు మిషన్లు అయిపోయాయి. ఏది చేయకూడదు అది చేస్తూ, ఏది చేయాలో చేయకుండా మనల్ని అందరిని ఏం చేస్తున్నారు? కృత్రిమ వైపు నడిపిస్తుంది ఇప్పుడు సంఘం. అది నక్షత్రం. నక్షత్రం అంటే ఎవరి వైపు నడిపించాలి? అవసరం ఇప్పుడు అది. నువ్వే నక్షత్రం, నువ్వే ఇతరులకి వెళ్ళి చెప్పాలి, యేసుప్రభు పుట్టాడు, నా హృదయంలో పుట్టాడు, నన్ను రక్షించాడు, మీ అందరినీ కూడా రక్షిస్తాడు. యెహోవా దినం ఆసన్నమైంది, దగ్గరలో ఉంది. వచ్చిందంటే ఏమవుతుంది? రక్షణ పొందిన వారికి రక్షణ, రక్షణ పొందిన వారందరికీ శిక్ష. మిశ్రిత జనము. ఒకవైపున యేసుప్రభు, సత్యవంతుడైన యేసుప్రభు నన్ను ఉన్నామని చెప్పుకొనచ్చు ఏం చేస్తున్నారండి? కృత్రిమం. వాళ్ళెవరు? వీళ్ళతోనే ఉన్నారు. అందుకని ఇక్కడికి వచ్చేవాళ్ళు మేము జాగ్రత్త పడేది ఏంటంటే, ఆత్మీయ విషయాల్లో, సత్యాన్ని ఎరిగే విషయంలో, ఆచరించే విషయంలో అశ్రద్ధ జాగ్రత్త కోరుకున్నట్లు ఈ చిన్నదే మందిరాన్ని పెట్టి మీ అందరినీ ఒక్కొక్కరికి నేర్పించాలని మా ఆశ కదా. మీరేం చేస్తారు? రారు, టైంకి రారు. అయితే మీ పనులు మీకు ఉంటాయి, మీ బాధ్యతలు మీకు ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని సమయం దేవునికి ఇచ్చేది చూసుకోవాలి. మీరు మేము నేర్పించాలని మీకు ఆశ ఉన్నప్పుడు, నేర్చుకోవాలని ఆశ మీకు కూడా ఉంటే ఏమవుతారు? వెలిగింపడు. మేము ఆ సంఘంలో పుట్టాము, అలాగే చేస్తామంటే చెయ్యి. ఎలా నిలిచిపోతావు? కృత్రిమంగా నిలిచిపోతాం. అర్థమవుతుందమ్మా? సంఘాలన్నీ ఒకటి, బాగా చెప్పాం. ఒకదానికి ఒక బోధ ఉండాలా, 10 బోధలు ఉండాలా? ఒకటే. అందుకనే సంఘం ఎప్పుడు ఆరంభమైంది? పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది రక్షించారు. రక్షించినప్పుడు యేసుప్రభు వారితో ఒక మాట చెప్పాడు. చూడండి, 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. 21, 22 లేదు కదా, 19, 20 చదవండి. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను. చూసారండి, ఈ క్రమాన్ని సంఘానికి మొట్టమొదటిగా అపోస్తలులకి ఎవరు బోధించారు? యేసుప్రభు బోధించారు. మీరు సర్వలోకానికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడను. అది దాన్ని నమ్మి, నేను పాపని, నా పాపాల గురించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు నమ్మి, ఇలా నమ్మి మారు మనసు పొందిన వాడికి బాప్తిజం ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? తండ్రి, కుమార, కొంతమంది ఏం చేస్తారు? పుట్టిన బిడ్డకి బాప్తిజం ఇస్తారు. బిడ్డను ఉంచితే చచ్చిపోతాడని చిలకరిస్తారు. ఈ కృత్రిమం కదా ఇది, మానవ పద్ధతి కదా ఇది, అవునే కదా. మళ్ళీ పెద్ద అయిన తర్వాత కన్ఫర్మేటరీ అంటారు, కన్ఫర్మేషన్. ఈ బైబిల్లో ఉన్నాయా? లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి? యేసు ప్రభు నేరుగా స్పష్టంగా చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? సువార్త చెప్పండి, నమ్మిన వాడికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం. ఇంతే మనం చేయవలసింది. దీనికి మించి చేసింది చర్చ కాదు. ఏంటది? మిశ్రిత మిషన్. ఆ మిషన్లో ఉంటే ఏమవుతుంది? మన పని మిషన్ అయిపోతుంది. తర్వాత అంతతో ఆపేసాడా?
నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వారు వాటిని గైకొన్నట్లు వారికి బోధించు. ఏ సంగతులు బోధించాడు వారికి? పేతురు శిష్యులకి. అంటే అప్పుడు పేతురు ఏం చేశాడంటే సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు 3,000 మంది మారు మనసు విశ్వాసము పొందారు. వారికి బాప్తిసం ఇచ్చారు. మారు మనసు విశ్వాసం లేకుండా బాప్తిసం ఇవ్వచ్చా? ఈనాడు ఇస్తారు. అదే ఏమవుతుంది అలా ఇస్తే? కృత్రిమ మోసపోరా? విశ్వాసం లేకుండా కదా. అదే రైతు మనం స్నానం చేసి బట్టలు వేసుకుంటాము, బట్టలు వేసుకొని స్నానం చేస్తాము కదా. మారుమనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా బాప్తిజం తర్వాత పాప క్షమాపణ పొందిన తర్వాత అట్లా ఆ 3 పేతురు ఇచ్చాడా లేదండి? పేతురు శిష్యులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారిని అట్లా వదిలేశారా? అప్పుడు 42వ వచనం అపోస్తల కార్యము. అపోస్తలకు డైరెక్ట్ కాదు, అక్కడ అసలైన మాట చూడు, వీరు అని. వీరు అనేది వదిలేకూడదు. వీరంటే ఎవరు? వీరంటే పరిశుద్ధులు, వీరంటే రక్షణ పొందిన వారు కదండి. ఈ లోకంలో ఉన్న శత్రు సమూహం నుంచి విడుదల పొందిన వారు, మూర్ఖతరం నుండి విడుదల పొందిన వారు, దైవోగ్రత ఎవరి మీద ఉందో వారిలో నుండి వేరైన వారు. ఎవరు? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. కొత్త జనాంగం ఏమొచ్చింది? అప్పుడు వచ్చింది. అర్థమవుతుందా? కృప. ఎవరు వీరంటే? రక్షణ. అంతకుముందు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ 3,000 వాళ్ళలోనే ఉన్నారు. ఎవరు? భక్తిహీనుల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏమయ్యారు? వేరే కదా. వేరే ఏం చేశారు? అపోస్తల బోధ యందును సహవాసమందును. ఇది ఎక్కడైనా పాటిస్తున్నారా మరి? ఇది పాటి. ఇది ప్రతి ఆదివారం ఏముంటుంది? అప్పుడు అనుదినం ఉండేది. తర్వాత సంఘం డీసెంట్రలైజ్ అయిన తర్వాత ఆదివారానికి వచ్చింది. అంటే స్థానిక సంఘాలు ఏర్పడిన తర్వాత. ఎందుకంటే కార్పొరేట్ చర్చ్ అంటే ఎక్కడో ఒకే దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే కష్టం కదా. అందుకనే స్థానిక సంఘాలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కృత్రిమైంది. ఎక్కడో పెద్ద చర్చ్ పెట్టేయటం. అందరూ ఎక్కడి నుంచి, బొంబాయి నుంచి, కలకత్తా నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? సరే ఆదివారం నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వచ్చావు. బీదలు ఏం చేస్తారండి? బీదలు ఏం చేస్తారు? ఇట్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. అర్థమైందా? వాళ్ళు బేతేల్ అంటేది గోపురాన్ని కట్టారు కదా. బాబేలు గోపురం కట్టారు కదా. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఎందుకు కట్టాడు? మేము ఇక్కడే బిగిసిపోతాం, ఇక్కడే కూర్చుంటాం. దేవుడు ఎందుకు ఏమన్నాడు? ఆశీర్వదించి మీరు భూమిని నిండించి విస్తరించి భూమిని ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తున్నారు? మనిషి ఎప్పుడు కూడా సంకుచితం అయిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు, ఇక్కడే ఉంటాడు. ఇప్పుడేం చేస్తున్నారు? కృత్రిమైన దానికి వెళ్ళడానికి కలకత్తా నుంచి కూడా ఇక్కడికి వెళ్తాడు. బేగంపేట ఇదేంటిది? మియాపూర్ లేకపోతే ఇంకోది. అందుకని అది సద్భక్తి కాదు, సరైన భక్తి కాదు. ఏంటది? కృత్రిమ. మొట్టమొదటిగా సార్వత్రిక సంఘ క్రమం ఉందా? లేదు. అర్థమైందండి? పాస్టోరల్ అంటే కాపరి పరిచర్య ఉందా? లేదు. కాపరి ఏం చేయాలి? తన గొర్రెల్ని ఎరగాలి కదా, ఎరగాలి. దీని పేరు నాకు తెలుసా లేదా? అర్థమైందండి? ఇప్పుడు వేరే పాస్టర్ని అడగాలి. ఆ పాస్టర్కి తెలుస్తుందా పేరు? తెలియదు. మేము నీ పేరు తెలుసుకోవడం కాదు, పొద్దున్నే నీ కొరకు ప్రార్థన చేస్తాం పేరు. అర్థమైందండి? మీకు ఇంట్రెస్ట్ లేదనుకో ఆ ప్రార్థన కూడా మానేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మా మనీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తన ఇష్టం. కాబట్టి అంతకుముందు వచ్చినప్పుడు చేసాం, ఇప్పుడు మానేసాం. ఏం చేస్తాం? అట్లా ఉంటుంది. అర్థమైందండి? సో కాబట్టి ఏ సంగతులు ఆజ్ఞాపించాడు? ఏంటవి? అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఎవరు చెప్పారు? ఏ సంగతులు అంటే ఇవన్నమాట. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి పేతురు ఏం చేశాడు? వీటిని స్థాపించాడు.
తిరిగి వీటిని మనం ఏం చేయాలి? పాత నిబంధన కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? బల్ల మధ్యలో పెట్టాం. తర్వాత ఏం చేస్తాం? ఆరాధన. తర్వాత ఏం చేస్తాం? రొట్టె విరుచుట. తర్వాత ఏం చేస్తాం? ప్రార్థన. ఇవన్నీ పాత నిబంధన కరెక్ట్. యేసు ప్రభు లోకానికి ఎలాగొచ్చాడు? దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. పాత నిబంధన గొర్రెపిల్ల ఎక్కడుంది? బలి పాత నిబంధన కదా. పాప పరిహారార్థ బలిగా, సమాధాన బలిగా, దహన బలిగా అన్ని బలులు ఆయనలోనే నెరవేరింది కదా. అది పరిపూర్ణమైన బలి కాబట్టి పదే పదే అర్పించవలసిన పని లేదు. ఆ యేసు ప్రభు బలిని మనం అంగీకరించి రక్తం చేత కడగబడి ఇప్పుడు ఏం చేసి సంఘంలో చేరిన తర్వాత సార్వత్రిక సంఘ క్రమాన్ని పాటించారు. పాత నిబంధనలు ఏం చేశారు? మందసాన్ని మధ్యలో పెట్టి దహన బలి అంటే ఆరాధన. అంటే బలి పశువుని ఏం చేసేవారు? వధించి దాన్ని కాల్చేస్తారు. కాల్చేయటం దహనం అంటే ఏం చేయటం? ఇది నన్ను శవాన్ని కాల్చేస్తున్నారు. శవాన్ని దేన్ని కాల్చేశారు? దహనం దేవునికి అర్పించేది. అది మంద కాదు కాబట్టి ఎవరు దాన్ని తినకూడదని ఏం చేశారు? కాల్చేస్తారు. ఆ పొగను దేవుడు ఆగ్రహిస్తాడు అన్నమాట. నోహు దాన్ని అర్పించాడు. ఎప్పుడైతే అరారాత్ పర్వతం మీద దిగి వచ్చారో మొట్టమొదటిగా చేసిన పని ఏంటి? దహన బలి అర్పించారు. అంటే నన్ను రక్షించావు దేవా, నీ స్తోత్రం. ఈ భూమి మీదకి నాకు తిరిగి తీసుకొచ్చావు, నీకు వందనాలని అలా ఆరాధించావు. తర్వాత సమాధాన బలి. రెండు బలులు రక్షణ పొందిన తర్వాత మనం అర్పించవలసిన బలులన్నీ రెండు. ఒకటేంటి? దహన బలి ఆరాధన. ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లించాలి, మనకిచ్చిన రక్షణ బట్టి, చేస్తున్న కార్యాలను బట్టి, ఆత్మీయంగా పోషించి కాపాడుతున్న బట్టి. రెండోది ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలి. ఎవరితో? దేవునితో. తప్పులు చేస్తే ఏం చేయాలి? దేవునితో సమాధానం ఎలా కలిగి ఉంటాం? నీతి ద్వారా. నీతి కావాలంటే ఎలాగా? పొద్దున్నే అన్నాం, విశ్వాసం. విశ్వాసం అంటే నీతి అయితే సమాధానం. కాబట్టి నీతి క్రియలు చేయకపోతే సమాధానం లేదు. కాబట్టి సమాధానం లేకపోతే సమాధానం పడాలి, అంతే కదా. ప్రభువా క్షమించు, నేను మందిరానికి రాలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, నీ క్రియలు ఏం చేయలేకపోతున్నాను అని చెప్పాలి. అందుకనే ఇలా ఈ వాక్య క్రమంలో మాకు ఈ ప్రత్యక్షత ఉన్నప్పుడే మీకు చెప్పగలరు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి పెద్ద చర్చలు చేయరు అన్నమాట. చేస్తే ఏం చేస్తారు? దాన్ని జరిగించలేరు. అర్థమవుతుందండి. నేను కూడా 300, 500 ఆ సంఘాల్లో కూడా ఉన్నాం అప్పుడెప్పుడు. అయితే వాళ్ళందరినీ కూడా 15 మంది గుంపుగా చేసి రోజు ప్రార్థన చేయించేవాళ్ళు కూర్చోబెట్టి. సంఘంలో కొద్దిగా సీనియర్స్ ఉంటారు, వాళ్ళు పెట్టి వాళ్ళకి మాటలు చెప్పించి, వీళ్ళకి మేము మాటలు చెప్పి ఆ మాటలు వాళ్ళకి చెప్పమని ప్రార్థన చేస్తూ మేము బయట ఊర్లకి వెళ్ళి మళ్ళీ అక్కడ సువార్త చేసి అట్లా చేసేవాళ్ళం. సో యెహోవా కార్యములు ఇలా చేయాలి కదా అట్లా చేయాలి. అట్లా అంటే ఇక్కడ అపోస్తలులకి ఏ విషయాలు చెప్పాడో వాటిని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మనకి పునాది అయ్యారు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చేసినట్టు మనం కూడా చేయాలి. అంతేగాని లేటెస్ట్ మెథడ్స్, మానవ మెథడ్స్ ఏది ఉపయోగించినప్పుడు అదేమవుతుంది? ఆ కృత్రిమంగా లేకుండా మనల్ని చేశాడు కాబట్టి మన మీదకి శిక్ష రాకుండా చేశాడు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఈ సంఘాలే మనల్ని ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి, మిశ్రిత జనాంగంగా చేస్తున్నాయి. లేఖనాలు ఎరగకుండా లోక పద్ధతిని అనుసరించేటట్టుగా చేస్తుంది. ఓకే, అంటే నేను సత్యాన్ని చెప్పాను, నేను చేసేది చేయని మీ ఇష్టం కదా. బైబిల్ ఏముంది? కృత్రిమమైన వాటిని చేయకూడదు. మనుషుల్ని ఆ రోజు భోజనం పెడితే అది నీతిక్రియ కాదు కదా. సర్వలోకానికి వెళ్ళి ఏం చేశారు? భోజనాలు పెట్టారా? సువార్త వాళ్ళే వాళ్ళకి భోజనాలు పెట్టారు. మనం నమ్ముకున్నాం.
అంతేనమ్మా, అట్లా చేయాలి తప్ప ఇలాంటివి చేయటం ద్వారా ఏం ఉపయోగం అనేది అర్థమైందా కృప? కాబట్టి అలాంటివి నేర్చుకుని ఇతరులకు కూడా నేర్పాలి. లేకపోతే ఏమవుతుందంటే దేవుని యొక్క ఉగ్రత. కాబట్టి అలాగా ఐగుప్తు నుంచి మీదకి వీరందరి మీదకి వచ్చిందా లేదా? ఎందుకు? దేవునికి విరోధమైన కార్యాలు వాళ్ళు చేసి వారి భక్తిహీనులై దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని క్రీస్తు యేసు ద్వారా రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా సరైన సహవాసంలో ఇప్పుడు విన్న ప్రకారము అపోస్తల బోధ ప్రకారము సంఘం ఏం కావాలి? నడిపింపబడాలి. అటువంటి దానిలో ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే సరి చేసుకుని ఏం చేయాలి? ఉండి నేర్చుకోవాలి. ఆరాధన చేద్దాం.